నూతనంగా గెలిచిన వార్డ్ మరియు సర్పంచ్ అభ్యర్థులారా, గ్రామం లేక మనదే రాజ్యం, ఎవరు మనల్ని అడిగేదని అక్రమాస్తులు సంపాదన కూడబెట్టుకొచ్చిన భ్రమలో ఉండొచ్చు. కానీ ఈ తరం యువత ప్రశ్నిస్తూనే ఉంటుంది. మౌనంగా ఉండటానికి ఇదేమీ రాతియుగం కాదు సోదరా, అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగ హక్కు అని గుర్తుంచుకో సోదరా, ఆలోచించి పని చేయని మోతే శివకుమార్ గారు పంపించారు ఈరోజు ఆజ్ కీ బాత్లో. నిజంగానే చాలామంది అమ్మయ్య కథం అయిపోయిందిరవై, గెలిచాం, ఇక తీయండి గల్లాపెట్టెలు, లెక్కబెట్టిన డబ్బులు ఇక సంపాదించుకోవటమే ఒకటి, ఇక అంతా దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యంలా మార్చేసుకోవచ్చని కళ్ళగా అంటున్నారు. కానీ ప్రతి గ్రామాల్లో కూడా యూత్ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. దాంతోపాటుగా మీడియా కూడా ఇప్పుడు గతంలో లేదు, చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి చోట మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్రమాస్తులు అక్రమంగా సంపాదించుకుంటే ఇవాళ కాబట్టి రేపైనా సరే జైలుకి వెళ్ళాల్సిందే, పెద్ద పెద్దోళ్ళకి తప్పలేదు అది. కాబట్టి ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి.